ఐపీఎల్ హిస్టరీలోనే తిరుగులేని టీం, మోస్ట్ కన్సిస్టెంట్ టీం అంటే చెన్నై సూపర్ కింగ్స్ అనే చెప్పాలి. కానీ లాస్ట్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేయలేదు. అందుకనే ప్లే ఆఫ్స్కి కూడా చేరుకోలేకపోయారు. కాబట్టి ఈసారి ఎలాగైనా టైటిల్ దక్కించుకోవాలని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని డిపార్ట్మెంట్స్లో బ్యాలెన్స్డ్గా ఉండేలా టీంని బిల్డ్ చేస్తున్నారు. మరి సిఎస్కే టీం ఈసారి టైటిల్ గెలుస్తారా? టీంలో ఉన్న స్ట్రెంత్ ఏంటి, బెస్ట్ ప్లేయింగ్ 11 ఎవరు, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సిఎస్కే మేనేజ్మెంట్ మెగా ఆక్షన్ కి ముందు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దుబే, మతీషా పతిరానా, ఎంఎస్ ధోనీలను రిటైన్ చేసుకున్నారు. డెవాన్ కాన్వే, రచన్ రవీంద్ర, శామ్ కరణ్ లాంటి ఓవర్సీస్ ప్లేయర్స్ తో పాటు రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి లాంటి క్వాలిటీ ఇండియన్ ప్లేయర్స్ ని మెగా ఆక్షన్ లో తీసుకున్నారు. మొత్తానికి 2025 ఐపీఎల్ కోసం సిఎస్కే మేనేజ్మెంట్ ఒక సాలిడ్ టీమ్ ని బిల్డ్ చేయగలిగారు. మరి అందులోంచి బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. సిఎస్కే ప్లేయింగ్ 11 ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత నెంబర్ 3లో రచన్ రవీంద్ర, నెంబర్ 4లో దీపక్ హుడా లేదా రాహుల్ త్రిపాఠి, నెంబర్ 5లో శివం దుబే, నెంబర్ 6లో శామ్ కరణ్, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో రవీంద్ర జడేజా, నెంబర్ 9లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 10లో మతీషా పతిరానా, నెంబర్ 11లో అంశుల్ కాంబోజ్ బరిలోకి దిగనున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా శ్రేయస్ గోపాల్ లేదా ఖలీల్ అహ్మద్లలో ఒకరిని ఆడించే ఛాన్స్ ఉంది. సిఎస్కే టీమ్ స్ట్రెంత్. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటే ముందుగా వాళ్ళ ఓపెనర్స్ గురించి చెప్పుకోవాలి. రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవాన్ కాన్వే ఇద్దరు కూడా చాలా కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేసే ప్లేయర్స్. టీమ్ కి మంచి స్టార్ట్స్ అందిస్తారు. క్రీజ్ లో సెట్ అయితే బిగ్ ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయగల కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. 2023 సీజన్ మొత్తంలో ఇద్దరు కలిసి 849 రన్స్ స్కోర్ చేశారు. కాబట్టి మరోసారి వీళ్ళ ఓపెనింగ్ చెన్నైకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. క్వాలిటీ ఆల్రౌండర్స్. చెన్నై టీంలో మనం తప్పకుండా చెప్పుకోవాల్సింది వాళ్ళ దగ్గర ఉండే ఆల్రౌండర్స్ గురించి. ప్రతి సీజన్ లో సిఎస్కే దగ్గర క్వాలిటీ ఆల్రౌండర్ ఖచ్చితంగా ఉంటారు. ఈసారి చూసుకున్న రవీంద్ర జడేజా, శామ్ కరణ్, జెమ్మీ ఓవర్టన్ లాంటి ఫ్రంట్ లైన్ ఆల్రౌండర్స్ తో పాటు రవిచంద్రన్ అశ్విన్, రచన్ రవీంద్ర, దీపక్ హుడా రూపంలో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిలో కూడా సత్తా చాటగల ప్లేయర్స్ సిఎస్కే దగ్గర ఉన్నారు. స్ట్రాంగ్ స్పిన్ డిపార్ట్మెంట్. ఈసారి ఐపీఎల్లో అందరికంటే బలమైన స్పిన్ డిపార్ట్మెంట్ చెన్నై సూపర్ కింగ్స్ టీం దగ్గరే ఉంది. చెన్నై టీం 7 మ్యాచ్లను తమ హోమ్ గ్రౌండ్ లో చెపక్లో ఆడనున్నారు. చెపక్ స్టేడియం స్లోగా ఉంది, స్పిన్నర్లకు చాలా ఫేవర్ గా ఉంది. కాబట్టి చెన్నై టీం అందుకు తగ్గట్టుగా బలమైన స్పిన్నర్లను సెట్ చేసుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి హై క్లాస్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్లతో పాటు నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్ లాంటి యంగ్ స్పిన్నర్లు చెన్నై దగ్గర ఉన్నారు. అవసరమైతే దీపక్ హుడా, రచన్ రవీంద్ర కూడా బాల్ ని టర్న్ చేయగలరు. చెన్నై టీంలో మైనస్ పాయింట్స్. చెన్నై టీంలో చూసుకుంటే పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ కనిపించట్లేదు. టీంలో ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం కొంతవరకు మైనస్ అని చెప్పొచ్చు. అలాగే పవర్ ప్లేలో తొందరగా వికెట్లు కోల్పోతే మిడిల్ ఆర్డర్ లో ఇన్నింగ్స్ ని రీబిల్డ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ ఎవరూ కనిపించట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి ఐపీఎల్ కోసం చెన్నై మేనేజ్మెంట్ ఒక సాలిడ్ టీమ్ ని బిల్డ్ చేసుకున్నారు. టీంలో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇంకొకసారి ఈజీగా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారు. చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23వ తేదీన ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో తమ జర్నీ స్టార్ట్ చేస్తారు.